వాస్తవానికి మన మహబూబాద్ జిల్లాకు ఒక మార్గదర్శ. కేవలం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మనం ఎంత భారీ మెజార్టీ గెలిపించుకున్నామో అదే బాధ్యతతోటి మన నియోజకవర్గాలను కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి వేం నరేందర్ రెడ్డి గారు అక్కడ మన మొత్తం రాష్ట్రంలో ఆయన కీలక బాధ్యతలు అనుభవించుకుంటూ ఆయనకు కన్ను మహబూబాద్ జిల్లా మీదనే ఉంది. ఇక్కడ అభివృద్ధి చేసుకోవాలి, మనం పుట్టిన ఊరికి ఎంతో కొంత న్యాయం జరగాలి అనే ఉద్దేశంతోనే మహబూబాద్ నియోజకవర్గంతో పాటు డోర్నకల్ నియోజకవర్గాన్ని సమపాలన అభివృద్ధి చేసుకుంటూ వారి సొంత గ్రామాన్ని మరవకుండా అభివృద్ధి చేసినటువంటి ముఖ్య నాయకులు మన వేం నరేందర్ రెడ్డి గారికి మనందరి తరఫున వారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు 2004వ సంవత్సరం ఇక్కడ ఎన్నుకోబడి శాసనసభ్యుని వండుకుంటూ అప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ ఉన్నా కూడా తన పోరాటం తను చేసుకుంటూ ఇప్పుడు మన ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి, అంచెలంచెలుగా ఎదుగుతున్నటువంటి వ్యక్తి, వారికి మనందరి తరఫున ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా వడ్డించే ఆయనే వేం నరేందర్ రెడ్డి గారు. అందుకే మన నియోజకవర్గం గతంలో ఎప్పుడు జరగనంత అభివృద్ధి ఇప్పుడు జరిగిందంటే కేవలం వారి వల్లనే. మన నియోజకవర్గంలో దాదాపు ఇప్పుడే గణపు రంజన్ చెప్పినట్టుగా 400 కోట్ల రూపాయలతో మనం అభివృద్ధి చేసుకున్నాం. ఆ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అదేవిధంగా 6 మంత్రులతోటి వారే స్వయం వచ్చేసి ఇక్కడ పెద్ద కార్యక్రమాలు చేసుకుని కూడా పోవడం జరిగింది. మనకు మొన్నటి వరకు జరుగుతున్నటువంటి హాట్ డిస్కషన్ రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో గురించి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ గిరిజన యూనివర్సిటీని శాంక్షన్ చేస్తే మన ప్రభుత్వులు, మన శాసనసభ్యులు, మంత్రులు ఇక్కడ భూమి లేదని చెప్పేసి భూమి లేదని ఇక్కడ మనకు వచ్చినటువంటి గిరిజన యూనివర్సిటీని ములుగు ప్రాంతానికి తరలించినటువంటి వ్యక్తులు ఇప్పుడు వారందరూ అభివృద్ధి గురించి మాట్లాడతారు. రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో మహబూబాద్ రాకపోతే నిరాహార దీక్ష చేస్తామని చెప్పేసి ఇప్పుడు చిలకమ్మ కబుర్లు చెప్తా ఉన్నారు. ఆ భూమిని మన ప్రభుత్వానికి అప్పగిస్తే ప్రభుత్వం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు కూడా అది మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాం. కానీ అసైన్డ్ భూములు ఎవరైతే అక్కడ రైతులు ఉన్నారో రైతులకు మన నష్టపరిహారం ఇవ్వబోతున్నాం అని చెప్పేసి వారు కూడా చాలా గొప్పగా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే రేపు మన 29వ తారీఖు నాడు మేము తిరుపతి వెళ్తున్నాం. సో 30వ తారీఖు నాడు నైట్ రాబోతున్నాం కాబట్టి మరొక స్పెషల్ మీటింగ్ పెట్టలేని పరిస్థితుల్లో దయచేసి ఇదే ఆహ్వానంగా 31వ తారీఖు నాడు జరగబోయే జిల్లా స్థాయి మీటింగ్ లో అందరూ పాల్గొని గౌరవ మాజీ జిల్లా అధ్యక్షులు భరచంద్ర రెడ్డి గారు కూడా ఉంటారు. ఆ రోజు వారితో పాటు ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీ పూరిక బలరాం నాయక్ గారు కూడా రాబోతా ఉన్నారు. వారి సమక్షంలోనే మీటింగ్ ఉండబోతా ఉంది. మనకు స్పెషల్ గా జిల్లా ప్రతి నియోజకవర్గానికి 2 ఉపాధ్యక్షులు, అంటే మనకి 2 బ్లాకులు ఉన్నాయి. గూడూరు బ్లాకు అదేవిధంగా మహబూబాద్ బ్లాకుకు 1 ఉపాధ్యక్షులు, అంటే మనకు 2 బ్లాకులు ఉన్నాయి కానీ మన నియోజకవర్గానికి 2 ఉపాధ్యక్షులు. అదే విధంగా జనరల్ సెక్రటరీలు కూడా ఎన్నుకోబడతాం. జనరల్ సెక్రటరీలు ప్రతి బ్లాక్ నుంచి 2 జనరల్ సెక్రటరీ నుంచి 1 సెక్రటరీ, ఇలా వాళ్ళు దిశ దశ అన్ని నిర్దేశించి మనకు వాళ్ళు చేయడం జరిగింది. ఆ రోజు 31వ తారీఖు నాడు జరగబోయే కార్యక్రమంలో కోట్ల నాగేశ్వరరావు గారు అదే విధంగా వారు వచ్చేసి మనకు ఈ డైరెక్షన్స్ కూడా ఇవ్వబోతున్నారు. మీరందరూ వచ్చేసి, ఎందుకంటే దాదాపు 2014 నుంచి మనం పోరాటం చేస్తే మొన్న మనకు అధికారం వచ్చింది. అధికారంలో భాగంగా లోకల్ బాడీలు చాలా మంది సర్పంచ్లు మనల్ని ఎన్నుకోబడ్డాం. అదే విధంగా కొంతమంది కష్టపడ్డ నాయకులకు వాళ్ళందరికీ ఈ పదవులు వరించబోతుంది. కాబట్టి మీరందరూ 31వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు భారీ సంఖ్యలో అదే విధంగా మన స్థలం ఎమ్మెల్యే మన ఈ క్యాంప్ ఆఫీస్ లోనే ఇక్కడ ఉండబోతా ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.